వంకాయ బఠానీ కూర తయారు చేస్తున్నానండి. వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నాను. వంకాయలు పోసి ఇలా వేస్తాను ఇందులో. దానివల్ల నల్లగా అవ్వదండి వంకాయ. కొద్దిగా వాటర్ వేసానండి. ఈ వంకాయలు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. గంటకు తైలో పెట్టాలండి. కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. వంకాయ ఉడికేలోపు కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ అండి బాగా వేగాలి. ఉల్లిపాయ వేగిందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. కొద్దిగా టమాటా అండి, టమాటా బాగా మగ్గాలి గుజ్జుతో పాటు. కొద్దిగా కారం అండి, కొద్దిగా పసుపు. వంకాయ ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేయకండి కూరలో. ఇది వంకాయ ఉడకబెట్టగా వచ్చిన వాటర్ అండి, కూరలో వేసేయాలి, పారిపోయొద్దు. కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా చింతపండు వాటరు, కొద్దిగా కొబ్బరి పొడి అండి. ఈ గ్రేవీలో వంకాయ వేసుకోవాలండి. వంకాయ ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికే అవసరం లేదండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి వంకాయ కూర. కొంచెం బఠానీ అండి, ఇది అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుంటుందండి. జొన్న రొట్టె కూడా బాగుంటుంది. వంకాయ కూర రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర అండి.